జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తమ్ముణ్ణి నేనొస్తే మీరెలా చేస్తారు? ఆ మాటకొస్తే తమరికి హక్కు లేదు. చెప్పండి పూజారి గారు. అవును భూపతి గారు, బుజ్జమ్మ గారి తండ్రి గారు వీలునామాలో బుజ్జమ్మ గారికే ఈ హక్కును కల్పించారు. వారి తదనంతరం వారి వారసుల పేర్లు వారు ప్రకటిస్తేనే వారు చేస్తారు. అంతేకాని మా ఆయన చేయడానికి లేదు అంటారు. అవునమ్మా. ఇది తెలియక అంత దూరం నుండి ఎగేసుకొని వచ్చానే. కాబట్టి వేరే గత్యంతరం లేదు గనక ఆపధర్మంగా నేనే చేస్తాను. అలా ఎలా కుదురుతుంది? అలా అనుకుంటే నేను చేయొచ్చు కదా. ఇన్నేళ్లలో మీరు ఎప్పుడైనా గుడికొచ్చారా? రోజు నేనే వస్తాను. ఆ హక్కు నాకే ఉంది. వీళ్ళు నిన్ను చేయనివ్వలేవయ్యా. నేను చెయ్యకపోయినా పర్లేదు, నాకి నచ్చలేదు. వీడు చేయకూడదు. తల్లి, నీ పూజ విషయంలో ఇంత గొడవ బుజ్జమ్మ గారే వచ్చుంటే ఇది ఉండదు కదా. అదిగో బుజ్జమ్మ గారు వచ్చారు. ఛే, వచ్చారయ్యో, ఎలా తెలిసింది? ఇక మీ ఇద్దరు కాదు, మీ అక్కయ్యే చేస్తుంది, మీ అమ్మ తోడు. ఏం చేస్తావు? ఇప్పుడు అక్కయ్య చేతి కూడా చేయించను. ఎలా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాం బుజ్జమ్మ గారు. ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తున్నాను. మా అబ్బాయి అరవింద, తను నా కోడలు కలెక్టర్ అక్షర. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అబ్బాయిని కుర్రాడప్పుడు చూశాను. బావున్నావు బాబు? బాగున్నానండి. బాగున్నారా వెంకట్రావు గారు? బావున్నానమ్మా. మన సర్పంచ్ శ్రీనివాసరావు బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడికి వెళ్ళినా తగలబడతారా అక్షర? ఇక్కడేం చేయడానికి వచ్చారు? తెలుస్తోంది. బాగున్నావా బుజ్జమ్మ? భాగ్యం కదా. అవును బుజ్జమ్మ. ఇంకా పక్కింటి పెరట్లోకి దొంగగా వెళ్ళి పువ్వులు కోస్తున్నావా? అదేం లేదు బుజ్జమ్మ. నువ్వు వరలక్ష్మి కదా. అవును బుజ్జమ్మ. బాగున్నావా వరలక్ష్మి? బాగున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బుజ్జమ్మ. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీ రాక మాకు ఆనందంగా ఉంది బుజ్జమ్మ గారు. మీరు రానన్నారని చెప్తే రారేమో అనుకున్నాం. ఎవరు చెప్పారు? నిన్న మీకోసం మీ ఇంటికి వచ్చాను బుజ్జమ్మ గారు. మీరక్కడ లేరని మీ తమ్ముడు గారు చెప్పారు. మీకు ఈ విషయం చెప్పమని చెప్పాను. మీకు చెప్పానని, మీకు రెస్టారెంట్లో పనులున్నాయి రాను అన్నారని చెప్పారు. ఎరా చెప్పానా? నువ్వసలు నన్ను కలిసావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.